యాక్ట్ న్యూస్ లోక్సభ ఎన్నికల్లో నోటాకు ఏకంగా 63 లక్షల ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా బీహార్లో 8,97,000 ఓట్లు పోలైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. బీహార్ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. యూపీలో 6,34,000 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక మధ్యప్రదేశ్లోనూ ఏ పార్టీకి ఓటేయకుండా నోటాకు ఓటేసిన వారి సంఖ్య భారీగానే కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో నోటాకు 5,32,000 ఓట్లు పడ్డాయి. పశ్చిమ బెంగాల్లో 5,22,000 ఓట్లు పడ్డాయి. ఇక తమిళనాడులో చూస్తే 4,61,000 ఓట్లు నోటాకు నొక్కేశారు ఓటర్లంతా. గుజరాత్ లో 4,49,000 మంది నోటా మీట నొక్కారు. మహారాష్ట్రలో 4,12,000 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇక ఏపీలో చూస్తే 3,98,000 మంది ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయకుండా నోటా బటన్ నొక్కారు. ఒడిశాలో 3,24,000 ఓట్లు నోటాకు పడ్డాయి. అయితే దేశవ్యాప్తంగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 65,22,000 ఓట్లు నోటాకు పడితే ఈసారి ఆ సంఖ్య 2 లక్షలు తగ్గి 63 లక్షలకు పరిమితమైంది.